ప్రక్షాళన చేస్తామన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గత పాలనలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని, అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా పక్కదారి పట్టించారని, వాటిపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. సత్యకుమార్ గారు చెప్పండి, మొట్టమొదటిసారిగా మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ధర్మవరం ప్రజలు నన్ను ఇవాళ శాఖ మంత్రిగా చేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా. ఈ విజయం నేను ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా కావడానికి ప్రధాన కారణం ధర్మవరం ప్రజలు. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటా, జీవితాంతం వారికి సేవ చేసుకుంటా ఉంటాను. నేను ఎన్నికల సమయంలో కూడా చెప్పాను, మీరు నన్ను ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా వాళ్ళు ఆశీర్వదించారు. ఎక్కడో పక్క ప్రాంతం నుంచి, పక్క జిల్లా నుంచి వ్యక్తిని నన్ను నమ్మి ఈ ప్రాంతానికి మేలు చేస్తాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ ఫలాలు అందిస్తాడు, ఉద్యోగ ఉపాధి కల్పిస్తాడనే నమ్మకంతో నన్ను ఆశీర్వదించారు. వాళ్ళ ఆశీర్వాదం కారణంగా నేను ఇవాళ ఎమ్మెల్యేనయ్యాను, రాష్ట్రంలో మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాను. నేను ఇవాళ ఒకవైపు ఆనందపడుతూనే రెండో వైపు చాలా బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆకాంక్షలకి, వాళ్ళ మనోగుణాలకి అనుగుణంగా నేను నడుచుకోవాల్సిన ఉంది. అవన్నీ చేసి చూపిస్తాను. ధర్మవరం పట్టణాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా, పట్టణాన్ని కూడా ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి సాయశక్తుల 100% ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వంలో జరిగిన ఆరోగ్య వైద్య ప్రక్షాళన ఎప్పుడు చేయబోతున్నారు? 108లో జరిగిన అవినీతిపై మీ స్పందన? సమయం తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే అన్నిటి మీద అవగాహన పరిశీలిస్తున్నాం, అవగాహన పెంచుకుంటున్నాం. గతంలో జరిగినవన్నీ ఒక్కోటి తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో జరిగినవన్నీ పూర్తిగా ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా మార్చేస్తున్నారు. వాటిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. అనేక అవకతవకలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. వంది మాగులను లబ్ధి చేయడం కోసం పేదల డబ్బుని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పేదల డబ్బుని కూడా దారి మళ్లించారు. వాటి మీద లోతుగా పరిశీలించిన తర్వాత దాని మీద సమగ్ర విచారణ జరిపించిన తర్వాత చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. మెరుగైన వైద్యం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అందించడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తారు, ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు కూడా ఎవరు ప్రజాస్వామ్యం కావాలంటే మళ్ళీ ఓట్ బ్యాలెట్ పత్రం కావాలంటారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టుంది. గతంలో ఆయన గెలిచినప్పుడు లేని ఇప్పుడు వచ్చిందా అంటే, ఏ సమయానికి ఆ సమయంగా మాటలు మార్చి ఒక ఊసర్విల్లిలాగా గత 5 సంవత్సరాలు చేశాడు. రాబోయే రోజుల్లో కూడా అదే చేయాలని చూస్తున్నారు. నిన్ను ప్రజలు తిరస్కరించారు, ప్రజలు నీ ప్రభుత్వాన్ని అసహించుకున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పి 5 ఏళ్ల కాలంలో మీరు నన్ను నమ్మి అధికారం ఇచ్చారు, అధికారం నేను సద్వినియోగం చేయలేకపోయా, ప్రజలకు మేలు చేయలేకపోయాను, మీకు సేవ చేయలేకపోయాను, మీకు సంక్షేమ ఫలాలు అందించలేకపోయాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాను, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, కాబట్టి నన్ను క్షమించండి అని ముక్కు నేలకేసి రాయాల్సిన పోయి మళ్ళీ ఈవీఎంల మీద ఆయన నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు చేసిన వాడు తప్పైందని ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. లేకపోతే ఇలాంటి మాయమాటలు చెప్పి మళ్ళీ మభ్యపెట్టే ప్రజలు చేస్తే ఇంకా భవిష్యత్తులో ఏనాడు కూడా నువ్వు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పులివెందల్లో కూడా ఉన్న ఎమ్మెల్యేని కూడా పోగొట్టుకుంటామన్న విషయాన్ని కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తన ముఖ్యమంత్రిని అనుకుంటున్నట్టున్నాడు. ఓడలేక మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉన్నారు. ఖచ్చితంగా ఓడిపోయిన పరిస్థితి ఇంకా ప్రజలకు జవాబని చెప్పి మరోసారి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అతనికి పులివెందుల్లో కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలంటూ కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, ధర్మవరం నుంచి.